కానీ గురూజీ చాలామంది అసలు వాస్తుని చాలామంది దేవుడి మీద నమ్మకం ఉంటుంది, కానీ వాస్తు విషయానికి వచ్చేటప్పుడు చాలామంది ఫాలో అవ్వరు, లైట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? లేదండి, ఇందులో మూఢనమ్మకం కాదు. ఫస్ట్ మూఢనమ్మకం కాదు, ఇది సైన్స్ అండి. ప్యూర్ నార్త్ పోలు సౌత్ పోలు, మనం తెలుగులో అయితే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అంటుంటాం. ఈ రెండింటి మధ్యలో సంఘర్షణ ఎక్కువ ఉంటుందండి ప్రాపర్గా లేకుంటే. ఆ సంఘర్షణ మనం ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఇవాళ రేపు మన మ్యాగ్నెటిక్ థెరపీ అంటున్నారు. కేవలం మ్యాగ్నెటిక్ థెరపీ ఏ విధంగా అయితే మనకు మంచం మీద పడుకోబెట్టి చేస్తున్నారో, ఇది వాస్తు ఏంటంటే ఆ రెండు నార్త్ పోలు సౌత్ పోలు మధ్యలో ఉన్నటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో, మీరు సరిగ్గా పడుకోనప్పుడు మన వంటి మీద బాగా ఘర్షణ జరుగుతుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరగదండి. ఇది సైన్సే తప్ప ఇది మూఢనమ్మకం కాదు కదా. ఇది ప్రూవెన్ కదా, ఎవరికైనా నార్త్ పోలు సౌత్ పోలు లేకుంటే ప్రపంచమే లేదు కదా. సో దానివల్ల నష్టం ఏముంది నమ్మడం వల్ల. కాబట్టి వాస్తు అన్నదానికి ఒకటి పేరు మాత్రమే అదండి. ఇది ఏషియంట్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనం ఎట్లయితే సైన్స్ అంటున్నామో, ఇది ఏషియంట్ ఇంజనీరింగ్. పూర్వీకులు మన ప్రాచీన వాస్తువు ఉన్నది ఇందులో. అప్పుడు కూడా వాడింది కేవలం ఏం లేదండి. ఇది ఏ విధంగా అయితే భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందో దాంతో కొల్చబడింది. లేకుంటే మనము ఏంటంటే ఈజీ కామన్ మ్యాన్కి అందుబాటులోకి రావడానికి అప్పట్లో ఏంటంటే గురువులు చెప్పేవాళ్ళు. ఇవాళ సైన్స్, ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ చదువుకున్నది చెప్తున్నారు. అంతకంటే తేడా ఏం లేదండి.